హాయ్ అండి, అందరూ బాగున్నారా? సో లాస్ట్ ఒక వీడియో చేశాను ఓబిఎస్లో మనము స్క్రీన్ రికార్డింగ్ అదేవిధంగా వెబ్ క్యామ్ ఓవర్లే ఎట్లా ఇవ్వాలని చెప్పి. సో మన ట్యూటోరియల్స్ వీడియోస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఎడ్యుకేషనల్ వీడియోస్, సో అదేవిధంగా మనకు యూట్యూబ్ వీడియోస్ని ఎట్లా క్రియేట్ చేయాలి ఓబిఎస్ని యూస్ చేసి అని చెప్పి క్లియర్గా ఒక వీడియో చేశాను కదా. ఈ వీడియోలో ఏంటంటే మనము డిఫరెంట్ సీన్స్ని అంటే కెమెరా సపరేట్గా, అదేవిధంగా మనకు స్క్రీన్ సపరేట్గా, వెబ్ క్యామ్ సపరేట్గా అన్నీ ఒకేసారి వీటి ఇండివిజువల్ ఫైల్స్ ఎట్లా స్టోర్ చేయాలనేది చూద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, నేను ఒకేసారి అంటే మొత్తం రికార్డింగ్ అయితే ఒకసారి నేను రికార్డ్ చేశాను, కానీ ఇక్కడ చూడండి నాకు వెబ్ క్యామ్ సపరేట్గా రికార్డ్ అయింది. వెబ్ క్యామ్ కదా, ఇది కెమెరా, నా డిఎస్ఎల్ఆర్ సపరేట్ రికార్డ్ అయింది. అదేవిధంగా ఈ డిస్ప్లే అనమాట, సో మన స్క్రీన్ మొత్తము సపరేట్ ఫైల్లో రికార్డ్ అయింది. అదేవిధంగా ఇక్కడ వెబ్ క్యామ్ సపరేట్గా అయితే రికార్డ్ అయింది అనమాట. ఈ వెబ్ క్యామ్ ఎందుకంటే నేను ఏమన్నా ప్రొడక్ట్ చూపించేటప్పుడు ఈ వెబ్ క్యామ్ టాప్ వ్యూలో అయితే నేను రికార్డ్ చేస్తాను. సో ఇవన్నీ నేను ఒకేసారి అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. సో దీన్ని ఎట్లా చేయాలి ఏంటనేది ఇప్పుడు క్లియర్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా నేనైతే ఓబిఎస్ సోర్స్ రికార్డ్ అని ఒక సాఫ్ట్వేర్ అయితే కావాలి దీనికి. సో దీన్ని ప్లగ్ఇన్ అనమాట, ఓబిఎస్ ప్లగ్ఇన్. మీరు జస్ట్ ఓబిఎస్ సోర్స్ రికార్డ్ అంటే ఇక్కడ కనబడుతుంది. సో దీని లోపలికి వెళ్ళి మీరు ఈఎక్సీ ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ డౌన్లోడ్ క్లిక్ చేయండి. సో డౌన్లోడ్ క్లిక్ చేయగానే మీకు మ్యాక్ ఓఎస్, లైనక్స్, విండోస్ జిప్ అని ఉంటుంది. సో మీకు ఇన్స్టాలర్ జిప్ కూడా ఉంటుంది. సో మీరు డౌన్లోడ్ ఇన్స్టాలర్ కూడా అంటే మీకు ఈఎక్సీ ఫైల్ అయితే జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. మీరు దాన్ని ఓపెన్ చేసి మీరు డైరెక్ట్ ఈ ఫైల్ని అయితే ఇన్స్టాల్ చేసేయండి. సో సింపుల్ ప్రాసెస్ ఇది. సో మీకు ఇన్స్టాల్ అయిన తర్వాత మనము ఓబిఎస్లోకి వెళ్ళిపోతాము. సో జస్ట్ మనం ఇప్పుడు ఓబిఎస్ అయితే ఓపెన్ చేస్తున్నాము. మీకు డిఫాల్ట్గా సీన్ ఈ విధంగా అయితే మీకు స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనము ఎటువంటి సోర్సెస్ని యాడ్ చేయలేదు, జస్ట్ ఒక సీన్ అయితే ఉంది. ఈ సీన్లో ఎటువంటి సోర్సెస్ అయితే లేదు, డిఫాల్ట్గా మీకు ఒక సీన్ అయితే వస్తుంది అనమాట. సో నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ మన రిక్వైర్మెంట్ ఏంటి, సో ఫస్ట్ నాకు వెబ్ క్యాము అదేవిధంగా నాకు స్క్రీన్ సపరేట్గా రికార్డ్ అవ్వాలి. సో అది మీరు కెమెరాగా రికార్డ్ చేసుకోవచ్చు, బట్ నేను కెమెరా అనేది నేను వేరే సాఫ్ట్వేర్ రికార్డ్ చేస్తున్నాను కాబట్టి ఇది ఇక్కడ చూపించట్లేదు. మీకు జస్ట్ ఒక బేసిక్ ఐడియా కోసం అయితే దీన్ని చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ మనకు స్క్రీన్ రికార్డ్ కావాలంటే ఫస్ట్ మనం డిస్ప్లే క్యాప్చర్ అయితే తీసుకోవాలి. సో నేను ఇక్కడ దీని నేమ్ వచ్చి స్క్రీన్ అని ఇచ్చేస్తున్నా. సో స్క్రీన్ అని ఇచ్చేసి నేను ఓకే కొడుతున్నాను. సో ఓకే కొట్టినప్పుడు ఇక్కడ చూడండి బెన్క్యూ స్క్రీన్ అయితే వచ్చేసింది. సో మనకు స్క్రీన్ అయితే వచ్చేసింది. సో మనకి నెక్స్ట్ ఏం కావాలి, ఒక వీడియో చేసేటప్పుడు మనకు మెయిన్గా స్క్రీన్ ఇంపార్టెంట్. ఏదైనా ఒక ట్యూటోరియల్ ఎడ్యుకేషన్ వీడియో చేసేటప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అదేవిధంగా మన ఫేస్ కనబడాలి స్క్రీన్ మీద, సో అదొకటి ఇంపార్టెంట్. అదేవిధంగా మీకు ఫైనల్గా ఆడియో మనం మాట్లాడేది వినపడాలి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే వీడియో సోర్స్ అనేది తీసుకుంటున్నా, వీడియో క్యాప్చర్ డివైస్ అనేది తీసుకుంటున్నా. సో ఇక్కడ నేను వెబ్ క్యామ్ అని ఇస్తున్నాను చూడండి. సో వెబ్ క్యామ్ అని ఇచ్చేసి ఓకే కొడుతున్నాను. మీరు ఆల్రెడీ ఇంతకుముందు సేమ్ ఇంకో సీన్లో అయితే వెబ్ క్యామ్ యాడ్ చేస్తుంటే ఇక్కడ చూపిస్తుంది, మీరు యాడ్ ఎగ్జిస్టింగ్ కొట్టి చూడొచ్చు. అది కూడా నేను ఎట్లా చూపిస్తాను చూడండి. సో వెబ్ క్యామ్ అని ఇచ్చేసాను. వెబ్ క్యామ్ వచ్చి నేను ఓవెల్ కెమెరా అని ఇచ్చాను అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే నాది వెబ్ క్యామ్ అయితే ఇక్కడ వచ్చేసింది. సో నేను వెబ్ క్యామ్ ఇచ్చాను, స్క్రీన్ ఇచ్చాను. నెక్స్ట్ ఈ వెబ్ క్యామ్ని నేను నాకు మూడు ఫైల్స్ కావాలి. ఒకటేంటి, స్క్రీన్, వెబ్ క్యాము ఒకే ఫ్రేమ్లో వచ్చేటట్టు ఒక సీన్ కావాలి నాకు, అదొక ఫైలు. అదేవిధంగా ఓన్లీ వెబ్ క్యామ్ వచ్చేటట్లు ఒక వీడియో ఫైల్ కావాలి. అదేవిధంగా ఓన్లీ స్క్రీన్ వచ్చేటట్లు ఒక వీడియో ఫైల్ కావాలన్నమాట. ఈ మూడింటిని మనము ఎడిటింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. మనకు ఇండివిజువల్ ఫైల్స్ ఉన్నప్పుడు మనం ఎడిట్ చేసేటప్పుడు మనకు కావాల్సిన విధంగా వీడియోని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ ఈ వెబ్ క్యామ్ సెలెక్ట్ చేసి నేను దీన్ని ఏం చేస్తున్నాను, ఇట్లా మనకి ఎక్కడ కావాలో పొజిషన్ చేసుకొని, సో మాస్కింగ్ ఇవంతా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. మళ్ళీ నేను పైన కార్డ్స్లో అయితే ఇస్తాను, అది అదేవిధంగా డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. మీకు కావాలంటే ఆ వీడియో చెక్ చేయండి, మీకు క్లియర్గా వెబ్ క్యామ్ ఓవర్లో ఎట్లా చేయాలనేది నేను దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను జస్ట్ దీన్ని ఆల్ట్ పట్టుకొని రీసైజ్ చేస్తున్నా. సో రీసైజ్ చేసి నేను ఇక్కడైతే పెట్టుకుంటున్నా. సో నేను ఇప్పుడు నేను ఏదైతే స్క్రీన్లో చూపిస్తున్నానో అది నేను డైరెక్ట్ ఇక్కడ మాట్లాడుతూ చూపించవచ్చు అనమాట. సో ఇది ఫస్ట్ సీన్ అనమాట. సో ఈ సీన్ నేమ్ వచ్చి నేనేం చేస్తున్నా అంటే రీనేమ్ ఇచ్చి స్క్రీన్ అండ్ వెబ్ క్యామ్ అని ఇస్తున్నా. సో ఎందుకంటే నాకు స్క్రీన్, వెబ్ క్యామ్ ఒకే సీన్లో అయితే వస్తున్నాయి కాబట్టి. సో నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే నాకేం కావాలి, ఓన్లీ ఇప్పుడు స్క్రీన్ రికార్డింగ్ ఒకటే కావాలి. దానికంటే ముందు ఇక్కడ మనం 2 యాడ్ చేసాం కానీ ఆడియో సోర్స్ యాడ్ చేయలేదు. ఆడియో సోర్స్ వచ్చి ఆడియో ఇన్పుట్ క్యాప్చర్ వచ్చి నేను మైక్ అని ఇస్తున్నా. సో మైక్ ఇచ్చి నేనేమి ఇస్తున్నాను, నాది బ్లూ ఎతి వాడుతున్నాను నేను. సో ఎతి స్టీరియో మైక్ అని ఇచ్చేసి
ఇక్కడ ఈ సెట్టింగ్ మీకు ఆల్రెడీ చెప్పాను లాస్ట్ సారి కూడా. మిగతా ఓన్లీ మీకు అదొక్కటే, మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అదొక్కటే ఎనేబుల్ చేసుకోండి, మిగతా అంతా డిజేబుల్ చేసేయండి. సో నేను అన్నీ ఇక్కడ తీసేస్తున్నాను చూడండి. అన్నీ తీసేసి మీకు ఫస్ట్ మైక్ ఏదైతే ఉందో మీరు నేమ్ ఇచ్చున్నారు కదా, సో దానికి 1 అని ఇవ్వండి. మీరు డెస్క్టాప్ ఆడియోకి 2 అని ఇవ్వండి. ఇంకేదన్నా మీకు వెబ్ క్యామ్ మైక్ ఏదైనా ఉంటే దానికి 3 అని ఇచ్చుకోండి. సో ఈ విధంగా మనము మైక్ని అయితే సెట్ చేసాము. సో ఎందుకంటే ఇది సోర్స్ రికార్డ్ అప్పుడు మీకు మైక్ మనకి ఏదైతే రికార్డ్ అవ్వాలో అది మనం ఇవ్వచ్చు అనమాట క్లియర్గా. సో ఇక్కడ చూడండి, నేనేంటంటే స్క్రీన్ అండ్ వెబ్ క్యామ్ చేశాను కదా. నెక్స్ట్ నేను చేసేది ఏంటంటే, ఇప్పుడు నాకు వెబ్ క్యామ్ కావాలి. సో ఓన్లీ వెబ్ క్యామ్ రికార్డ్ చేయాలి నేను. అప్పుడు ఏం చేస్తానంటే వెబ్ క్యామ్ అని సీన్ నేమ్ వెబ్ క్యామ్ ఇచ్చేసాను. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే వీడియో క్యాప్చర్ డివైస్ వచ్చి యాడ్ ఎగ్జిస్టింగ్, నేను ఆల్రెడీ ఈ సీన్లో వెబ్ క్యామ్ యాడ్ చేసిన కాబట్టి దాన్ని నేను ఇక్కడ ఇచ్చేసాను అనమాట. సో ఇక్కడ చూడండి, నాకు ఓన్లీ వెబ్ క్యామ్ ఒక్కటే చూపిస్తుంది. ఇక్కడ నాకు ఎటువంటి డిస్ప్లే ఏం లేదు. సో ఈ సోర్స్లో నేను ఓన్లీ వెబ్ క్యామ్ పెట్టుకున్నాను. అదేవిధంగా ఆడియో ఇన్పుట్ క్యాప్చర్. సో నాకు ఎవ్రీ వీడియోలో సేమ్ ఆడియో రికార్డ్ అవ్వాలన్నమాట. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకు మల్టీ క్యామ్ ఎడిటింగ్ చేసేటప్పుడు మనము ఆడియో సోర్స్ని లింక్ ఇచ్చి మల్టిపుల్ యాంగిల్స్ని ఒకేసారి ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ మల్టీ క్యామ్ ఎడిటింగ్ కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను ఎట్లా చేయాలి ఏంటనేది. సో ఇక్కడ యాడ్ ఎగ్జిస్టింగ్లో నేను మైక్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అక్కడ మనం ఇక్కడ చూడండి, నేను మైక్ కాకుండా దీనికి రీనేమ్ ఇస్తాను. ఎందుకంటే బ్లూ ఎతి మైక్ అనేది ఆల్రెడీ దీనికి సేమ్ నేమ్ ఉంది కాబట్టి బ్లూ ఎతి అని ఇస్తున్నా ఈ మైక్ నేము. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే నేను ఆడియో ఇన్పుట్ క్యాప్చరు యాడ్ ఎగ్జిస్టింగ్లో బ్లూ అయితే సెలెక్ట్ చేస్తున్నా. ఈ మైక్ అనేది నాకు సిస్టమ్ డిఫాల్ట్ మైక్ అనమాట. సో నేను ఎక్స్టర్నల్ మైక్ అయితే వాడుతున్నా కాబట్టి నేను దీన్ని సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నా. సో నాకు సేమ్ ప్రాపర్టీస్ వచ్చేస్తాయి ఇక్కడ కూడా. సో 1 2 3 సపరేట్గా నాకు సేమ్ ప్రాపర్టీస్ అయితే ఇక్కడ కూడా వచ్చేసాయి. సో నాకు నెక్స్ట్ టైం కావాలి, ఓన్లీ నాకు ఏం రికార్డ్ అవ్వాలి, ఫస్ట్ అయితే నేను సీన్స్ క్రియేట్ చేసుకుంటున్నా. సో మీకు లాస్ట్లో ఆ సోర్స్ రికార్డ్ ప్లగిన్ ఎట్లా యూస్ చేయాలో చెప్తాను. సో నాకు నెక్స్ట్ ఓన్లీ స్క్రీన్ అనేది రికార్డ్ అవ్వాలి. సో డెస్క్టాప్ స్క్రీన్ అని పెడుతున్నా, డెస్క్టాప్ స్క్రీన్. సో దీంట్లో నాకు ఓన్లీ ఏం రికార్డ్ అవ్వాలంటే ఇది డిస్ప్లే క్యాప్చర్. సో డిస్ప్లే యాడ్ ఎగ్జిస్టింగ్లో స్క్రీన్ సెలెక్ట్ చేసి ఇచ్చినట్లయితే నాకు డిస్ప్లే క్యాప్చర్ అయిపోతుంది. అదేవిధంగా సేమ్ ఆడియో ఇన్పుట్ నేను యాడ్ ఎగ్జిస్టింగ్ బ్లూ అయితే సెలెక్ట్ చేస్తున్నా. సో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ సీన్లో నేనేం చేస్తున్నానంటే వెబ్ క్యాము, స్క్రీను, మైక్ ఇన్పుట్, సో మూడింటిని ఒక వీడియో ఫైల్గా నాకు కావాలి. అదేవిధంగా నెక్స్ట్ దాంట్లో ఓన్లీ వెబ్ క్యాము నేను మాట్లాడేది ఒక వీడియో ఫైల్లో రావాలి. అదేవిధంగా డెస్క్టాప్ స్క్రీను, బ్లూ ఎతి స్క్రీన్ అనేది ఈ రెండు నాకు ఒక వీడియో ఫైల్లో రావాలి. సో నేనేం చేస్తానంటే వీటన్నిటికీ సపరేట్గా మనకు రావాలంటే మీరు ఎప్పుడైతే సోర్స్ రికార్డ్ ప్లగిన్ ఇన్స్టాల్ చేస్తారో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసినట్లయితే మీకు సోర్స్ రికార్డ్ అని ఉంటుంది. సో సోర్స్ రికార్డ్లో మీరు ఇది జస్ట్ ఈ సీన్కి ఏదైతే ఇస్తున్నారో అది ఇచ్చేసేయండి. మీరు స్క్రీన్ వెబ్ క్యామ్ అని ఇస్తున్నా. సో ఈ సోర్స్ రికార్డులో నాకు ఏమేమి రికార్డ్ అవ్వాలంటే స్క్రీన్ అండ్ వెబ్ క్యామ్, జస్ట్ మన రెఫరెన్స్ కోసం నేమ్ ఇచ్చేసాను. ఇక్కడ మీరు చూసినట్లయితే రికార్డింగ్ మోడు స్ట్రీమింగ్, రికార్డింగ్. సో మీరు బెస్ట్ పాసిబుల్ ఆప్షన్ ఏంటంటే మీరు స్ట్రీమింగ్ చేస్తున్నట్లయితే స్ట్రీమింగ్ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ యూట్యూబ్ వీడియో కోసం రికార్డ్ చేస్తున్నట్లయితే రికార్డింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో స్ట్రీమింగ్ అండ్ రికార్డింగ్ అయితే సెలెక్ట్ చేయొద్దు. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది కాబట్టి మీరు జస్ట్ రికార్డింగ్ సెలెక్ట్ చేసుకోండి. సో అదేవిధంగా మీరు పాత్ ఎక్కడికి రికార్డ్ అవ్వాలనేది మీరు ఓబిఎస్ రికార్డింగ్స్ అని ఇచ్చేసాను. సో మీరు ఎక్కడికి కావాలో అక్కడికి ఇచ్చుకోవచ్చు. మీరు కావాలంటే నేను బ్రౌజ్ క్లిక్ చేసి ఓబిఎస్ రికార్డింగ్స్ కాకుండా ఒక న్యూ ఫోల్డర్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఓబిఎస్ శాంపుల్ వీడియోస్ అని చెప్పి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి నేను ఆ ఫోల్డర్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. సో దీంట్లో ఇక్కడ ఇది ఫైల్ నేమ్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే మంత్, డేటు, ఇయర్ ఈ ఫార్మాట్స్ కాకుండా లాస్ట్లో మీరు స్క్రీన్ అండ్ వెబ్ క్యామ్ అని ఇస్తున్నా. సో నాకు గుర్తుంటుంది అనమాట ఈ వీడియో ఫైల్లో ఏముంటుంది, స్క్రీన్ అండ్ వెబ్ క్యామ్ అనేది ఉంటుంది. మీకు రికార్డింగ్ ఫార్మాట్ మీరు MP4 అయితే సెలెక్ట్ చేసుకోండి. సో కిందకు వచ్చేసి మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఇక్కడ డిఫరెంట్ ఆడియో అని సెలెక్ట్ చేసుకొని మీరు ట్రాక్ 1 అని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనము ట్రాక్ 1లో బ్లూ ఎతి మైక్ని అయితే ఇచ్చున్నాము. అందువల్ల మీకు ఈ రికార్డింగ్ సోర్స్ అనేది మీకు ట్రాక్ 1 నుంచి తీసుకోవాలని చెప్తున్నాము. మీరు మల్టిపుల్ ట్రాక్స్ కూడా ఇవ్వచ్చు. మీరు 1 2 3 ఇచ్చేసారంటే మీకు మల్టిపుల్ ట్రాక్స్ అయితే అక్కడ సెలెక్ట్ అయిపోతాయి. నేను క్లోజ్ చేస్తున్నా. సో ఇప్పుడు సేమ్ నేను వెబ్ క్యామ్కి మళ్ళీ ఫిల్టర్స్లోకి వెళ్ళి మళ్ళీ కొత్త సోర్స్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నా. సో ఈ సోర్స్ రికార్డు మనకు వెబ్ క్యామ్ అని ఇస్తున్నాను అనమాట.
సో ఇదేంటంటే సోర్స్ రికార్డ్ ఏం చేస్తుంది అంటే సపరేట్ ఒక వీడియో ఫైల్ని అయితే జనరేట్ చేస్తుంది ఎవ్రీ టైం. సో నేను ఇక్కడ నేమ్ కూడా వెబ్కామ్ అని ఇస్తున్నాను. సో పాత్ కూడా నేను ఓబిఎస్ రికార్డింగ్స్ కాకుండా ఓబిఎస్ శాంపుల్ వీడియోస్లోకి పాత్ సెలెక్ట్ చేశాను. సో MP4. సో ఇవైతే బ్లైండ్గా గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ నేను అదేవిధంగా కిందకు వచ్చి డిఫరెంట్ ఆడియో సెలెక్ట్ చేసి ట్రాక్ 1 అయితే నేను సెలెక్ట్ చేశాను అనమాట ఇక్కడ. సో ఫినిష్. సో మనకు వెబ్కామ్కి సపరేట్ సోర్స్ రికార్డ్ అయితే క్రియేట్ చేసాం. అదేవిధంగా డెస్క్టాప్ స్క్రీన్కి నేను రైట్ క్లిక్ ఇచ్చి ఫిల్టర్స్లో దీనికి సపరేట్గా సోర్స్ రికార్డ్ ఒకటి క్రియేట్ చేస్తాను. దీనికి డెస్క్టాప్ అని ఇస్తున్నాను అనమాట. నేను మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ నేను రికార్డింగ్ సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ బ్రౌజ్లోకి వెళ్ళి మళ్ళీ నేను ఏదైతే పాత్ ఆ వీడియో ఎక్కడ సేవ్ అవ్వాలో అది ఇచ్చేసాను. నేను ఇక్కడ డెస్క్టాప్ అని ఇస్తున్నా. సో ఇక్కడ చూసినట్లయితే మీకు MP4 ఇక్కడ డిఫాల్ట్గా మనము డిఫరెంట్ ఆడియో ట్రాక్ 1 అని సెలెక్ట్ చేసి క్లోజ్ చేశాను. సో మనకు ఇక్కడ మొత్తం ఎన్ని సీన్స్ ఉన్నాయి? 1, 2, 3. సో మనకు 3 వీడియో ఫైల్స్ రికార్డ్ అవ్వాలి. స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేస్తున్నా చూడండి. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీరు స్టార్ట్ రికార్డింగ్ క్లిక్ చేసినట్లయితే నాకు ఇక్కడ ఏం కావాలి, నేను ఎప్పుడైతే స్టాప్ రికార్డింగ్ కొడతానో నాకు 3 వీడియో ఫైల్స్ అయితే జనరేట్ చేయాలి విత్ సేమ్ ఆడియో. సో ఎందుకంటే నేను మూడిట్లో సేమ్ బ్లూ ఎత్తి మైక్ని సెలెక్ట్ చేశాను కాబట్టి మనకు ట్రాక్ 1లో బ్లూ ఎత్తి ఉంది కాబట్టి నాకు మూడిట్లో సేమ్ ఆడియో సోర్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను జస్ట్ ఏది మాట్లాడుతున్నాను కదా, సో నేను జస్ట్ సంథింగ్ నేను ఓపెన్ చేసి కొంత చూస్తాను చూడండి జస్ట్. సో ఇదంతా మనకు స్క్రీన్ నేను సంథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు చూపిస్తున్నాను. సో స్టాప్ రికార్డింగ్ క్లిక్ చేసినప్పుడు మీరు జస్ట్ ఈలోకి వెళ్ళి ఎక్కడ మనకు ఓబిఎస్ శాంపిల్ వీడియోస్ ఇక్కడ చూసినట్లయితే మీకు డెస్క్టాప్ సపరేట్ వీడియో ఒకటి వచ్చింది. అదేవిధంగా మీకు స్క్రీన్ వెబ్క్యామ్ సపరేట్ వీడియో వచ్చింది. అదేవిధంగా వెబ్క్యామ్కి సపరేట్ వీడియో వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే నాకు వెబ్క్యామ్ సపరేట్గా రికార్డ్ అయింది చూడండి. నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదంతా వెబ్క్యామ్లో సపరేట్గా రికార్డ్ అయింది. సో ఇక్కడ చూసినట్లయితే నాకు స్క్రీన్ ప్లస్ వెబ్క్యామ్ సపరేట్ రికార్డ్ అయింది. చూసారా, సపరేట్గా నాకు ఇక్కడ ఆడియో ప్లస్ వెబ్క్యామ్ ప్లస్ స్క్రీన్ 3 ఒకే దగ్గర రికార్డ్ అయ్యాయి. ఇక్కడ నేను చూసినట్టయితే ఓన్లీ నాకు స్క్రీన్ రికార్డ్ అవుతుంది అనమాట. ఇక్కడ ఎటువంటి వెబ్క్యామ్ ఓవర్లే ఏమి ఉండదు, నాకు ఓన్లీ స్క్రీన్ అనమాట. సో ఈ విధంగా మనము 3 ఫైల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. 3 కాదు, మీరు ఒక 10 కెమెరాలు పెట్టుకున్నారనుకోండి. సో మీరు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇన్పుట్ సోర్స్ ఇచ్చుకొని మీరు 10 వీడియోస్ అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ వీడియో ఫైల్స్. వీటన్నిటిని మీరు టైమ్ లైన్లో పెట్టుకొని అయితే మీరు ఎక్కడ కావాలో అక్కడికి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో అది ఫ్రెండ్స్, మీరు మల్టిపుల్ సీన్స్ని మనం డిఫరెంట్గా ఎట్లా రికార్డ్ చేయాలి మీకైతే క్లియర్గా అయితే అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను. నెక్స్ట్ అయితే నేను మల్టీక్యామ్ వీడియో ఎడిటింగ్ ఎట్లా చేయాలనేది కూడా చూపిస్తాను. సో మల్టిపుల్ వీడియోస్ చేశాను కదా, వీటన్నిటిని మల్టీక్యామ్లో ఎట్లా ఎడిట్ చేయాలని మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో అయితే నచ్చితే కింద నా సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, వీడియో లైక్ చేయండి, మరి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో మమ్మీ ముందుకు వస్తూ ఉంటాను. అందువల్ల సెలవు. దిస్ ఈస్ మై సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.